హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చల్లపల్లి స్వరూపరాణి గారు రాసిన మిణుగురులో నుంచి మరొక కథ. సువార్తమ్మ చాటిన విప్లవ ప్రేమ. జాతీయోద్యమంలోని ముఖ్య ఘట్టమైన శాసనోల్లంఘనోద్యమంలో పాల్గొని ఎన్నో కష్టాలు అనుభవించిన ఆ ఉద్యమం అర్ధాంతరంగా ఆగిపోవడంతో నిరాశ నిస్పృహలకు లోనైన యువకులను పుచ్చలపల్లి సుందరయ్య కమ్యూనిస్టు ఉద్యమం వైపు నడిపించాడు. 1934-35 సంవత్సరాల్లో కమ్యూనిస్టు పార్టీ ఆంధ్ర ప్రాంతానికి పరిచయమైనప్పుడే గుంటూరు జిల్లా దానికి బలమైన కేంద్రంగా మారింది. గుంటూరు జిల్లా క్రైస్తవ మతానికి, కమ్యూనిస్టు ఉద్యమానికి పేరు. దళితులు ఈ రెండింటిలో రాష్ట్రంలో ఎక్కడా లేనంత పెద్ద సంఖ్యలో చేరడం చరిత్ర. ఆంధ్రాలో కమ్యూనిస్టు ఉద్యమం నిలదొక్కున్నది దళితుల త్యాగాల మీదనే అనేది నిష్ఠుర సత్యం. 1930వ దశకంలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో నంబూరు శ్రీనివాసరావు, తుపాకుల సింహాద్రి, కాబోతు రామస్వామి, వేము రామసుబ్బయ్య, బేతాళ యేసుదాసు, ఎంజే మాణిక్యారావు, కేజీ సత్యమూర్తి, గుంటూరు బాపనయ్య, గోదావరి జిల్లాల్లో కందికట్ల నాగభూషణం మొదలైన దళితులు ఆంధ్రప్రదేశ్లో కమ్యూనిస్టు పార్టీని బలోపేతం చేశారు. దళిత కులాల నుంచి జాతీయోద్యమంలో పాల్గొంటూ గ్రామాల్లో వ్యవసాయ కార్మికులను పనికి తీసుకువెళ్లే ముఠా మేస్త్రి అయిన కాబోతు రామస్వామి వంటి ప్రజల్లో గుర్తింపు, పేరు ఉన్న నాయకులు కమ్యూనిస్ట్ పార్టీని గ్రామాల్లో వ్యాప్తి చేయడానికి అవసరమయ్యారు. ఆయన గ్రామం దావులూరు కమ్యూనిస్టు పార్టీకి ముఖ్య కేంద్రంగా ఉండేది. కమ్యూనిస్టు పార్టీ పరంగా దావులూరులో వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడైన కాబోతు రామస్వామితో పాటు వేము రామసుబ్బయ్య, గుమ్మడి దేవదాసు, బేతాళ యేసురత్నం, గురిందపల్లి జక్రయ్య, కాబోతు డానియల్ మొదలైన నాయకుల కృషి చెప్పుకోదగినది. దావులూరు గుంటూరు జిల్లా ఒకనాటి తెనాలి తాలూకా, ఇప్పటి కొల్లిపర మండలంలో ఒక పచ్చటి పల్లెటూరు. కృష్ణా డెల్టా కావడం వల్ల అక్కడి భూమి సారవంతమైనది. సంవత్సరానికి 2 పంటలు పండే మాగాణి నేల. అన్ని గ్రామాల మాదిరిగానే దావులూరులో కూడా 2 భిన్న సమాజాలు, ఊరు వాడ ఉన్నాయి. కింది కులాలు శ్రమజీవులు, రెక్కడితే కానీ డొక్కాడని బతుకులు. ఆధిపత్య కులాలు శ్రమ చేయకుండా సుఖంగా జీవించేవారు. సుమారు 40-50 ఎకరాల సాగుభూమి ఉన్న రైతులు చాలామంది కమ్మ కులంలో ఉండేవారు. ఊరిలో బ్రాహ్మణాధిక్యత, కమ్మ, కాపు, భూస్వామ్యం, వారి కింద చాకలి, మంగలి వంటి కులాలు ఉండగా వాడలో మాల, మాదిగలు ఉన్నారు. దళిత వాడలో యువతి యువకులు ఎంతో చైతన్యవంతంగా ఉండేవారు. చదువు, శరీర దారుఢ్యం వంటి విషయాల్లో వారికి మంచి స్పృహ ఉండేది. కమ్యూనిస్టు ఉద్యమం, క్రైస్తవ మిషనరీలు ఇచ్చిన తోడ్పాటుతో ఆడపిల్లలు, మగపిల్లలు బాగా చదువులపై శ్రద్ధ పెట్టేవారు. మాలపల్లెలో బేతాళ యేసురత్నం అనే ఉపాధ్యాయుడు దళితవాడలో ఒక మేనేజ్మెంట్ స్కూల్ ఏర్పాటు చేసి వారి విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేశాడు. ఊరిలో ఎలిమెంటరీ స్కూల్ వరకు ఉన్నప్పటికీ హై స్కూల్కు పక్కన ఉన్న కొల్లిపరకు వెళ్ళి చదివేవారు. ఆయన రాత్రిపూట లాంతరు, కర్ర తీసుకుని ఇంటింటికి వెళ్ళి పిల్లలకు చదువుతున్నారో లేదో చూసేవాడు. తెల్లవారుజామున వెళ్ళి నిద్రలేపి చదివించేవాడు. దావులూరు గ్రామంలో ఆడపిల్లలు కూడా చెప్పుకోదగిన స్థాయిలో చదివేవారు. ఇతర గ్రామాల ఆడపిల్లలతో పోలిస్తే దావులూరు నుంచి వచ్చి హై స్కూల్లో చదివే ఆడపిల్లల సంఖ్య ఎక్కువగానే ఉండేది. వారు చదువులోనే కాక ఉద్యమాల్లో కూడా మగవాళ్లతో పాటు చురుగ్గా పాల్గొనేవారు. దళిత వాడ నుంచి చదువుకున్న ఆడపిల్లలు కమ్యూనిస్టు కుటుంబాల నుంచి రావడం వల్ల వారికి పార్టీ ఏర్పాటు చేసే బాల సంఘాల్లో నుంచి ప్రోత్సాహం ఉండేది. బాల సంఘాల ద్వారా వారు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉండేది. మగపిల్లలు కర్రసాం వంటివి నేర్చుకుని దేహదారుఢ్యం పెంచుకునేవారు. యువకులు కొందరు పిల్లలకు నాటకాలు వేయడం, పాటలు పాడడం వంటివి నేర్పించేవారు. పాలేరు భూమి కోసం వంటి నాటికలు, బుర్రకథలు వారిలో ఉత్సాహాన్ని ప్రోధి చేసేవి. పత్రికలు చదివి ముఖ్యమైన వార్తల్ని నల్లబల్ల మీద రాసి అందరూ కూడే సెంటర్లో పెట్టేవారు. ఆడపిల్లలు కూడా ప్రజా జీవితంలో ఉత్సాహంగా పాల్గొనేవారు. వారిలో వేము సువార్తమ్మ, నాలాది దయమ్మ, గుమ్మడి సత్యవేదం ముఖ్యులు. వీరు బుర్రకథ నేర్చుకుని దాని ద్వారా కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పేవారు. మోటూరి ఉదయం, పార్వతి వంటి నాయకురాళ్ల దగ్గర వారు బుర్రకథ నేర్చుకుని తర్వాత బుర్రకథ పితామహుడిగా పేరుగాంచిన షేక్ నాజర్కు నేర్పడం విశేషం. దావులూరు కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో వేము కుటుంబానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ కుటుంబంలో సుమారు 3 తరాల వారు ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసి తమ ఆస్తిపాస్తులను ఉద్యమం కోసం త్యాగం చేశారు. వారిలో వేము రామసుబ్బయ్య త్యాగపూరితమైన కథ కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో కనిపించకుండా పోవడమే కాదు, ఆయన భార్య సువార్తమ్మ కృషి కూడా చరిత్రలో కనుమరుగైపోయింది. వేము సువార్తమ్మ కమ్యూనిస్టు పార్టీ నాయకులైన అంబటి రాజారావు, దీనమ్మల కుమార్తె. వేము రామసుబ్బయ్యకు మేనత్త కూతురు.
వారిది ఆ రోజుల్లోనూ కమ్యూనిస్టు పార్టీ పద్ధతి ప్రకారం జరిగిన దండల పెళ్లి. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో ఆనాటి ప్రముఖ నాయకులు చింతల సూర్యనారాయణ, కాబోతు రామస్వామి, మాకినేని బసవపున్నయ్య, లావు బాలగంగాధరరావు మొదలైన వారు దగ్గరుండి పెళ్లి జరిపించారు. ఆమె 10వ తరగతి వరకు చదివింది. తర్వాత హిందీ భాషలో భాషా ప్రవీణ చేసింది. సువార్తమ్మ తండ్రి అంబటి రాజారావు కమ్యూనిస్టు పార్టీ కార్యకర్త. ఆమె బాల సంఘాలలో పాల్గొని కమ్యూనిజం గురించి బాల్యంలోనే తెలుసుకుంది. వారి మిత్రుల ఆటపాటల్లో కూడా ఉద్యమ సంబంధమైనవే ఉండేవి. ఆమె స్నేహితులు నాలాది దయమ్మ, గుమ్మడి సత్యవేదంతో కలిసి నాటకాల్లో నటించి మోటూరి ఉదయం దగ్గర బుర్రకథ నేర్చుకుంది. ఊరిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన భూస్వాములు కమ్యూనిస్టు పార్టీ నిర్వహించే బాల సంఘాల్లో ఉండే పిల్లల్ని కూడా కొట్టేవారు. పోలీసులకు పట్టించి బాల సంఘాల్లో ఉంటే ఊరుకోబోమని భయపెట్టేవారు. సువార్తమ్మకు ఇంట్లో కమ్యూనిస్టు అనుకూల వాతావరణం ఉండేది కాబట్టి ఆమెకు భయం ఉండేది కాదు. స్కూల్కి వెళ్ళే వయసులోనే వారు ఒకసారి సువార్తమ్మను ఆమె స్నేహితులను పోలీసులు పట్టుకెళ్ళి కొంతసేపటి దాకా స్టేషన్లో ఉంచి భయపెట్టి పంపారు. సువార్తమ్మ భర్త వేము రామసుబ్బయ్య కర్రసాములో మంచి నేర్పరి. ఆయన కర్ర తిప్పుతుంటే చూడాల్సిందే అంటారు. అక్కడ భూస్వాములకు పార్టీ కార్యకర్తలకు మధ్య జరిగిన అనేక వివాదాల్లో ఆయన తనకు తెలిసిన విద్యను ఉపయోగించి శత్రువులపైన సాధించడం విశేషం. వచ్చేపోయే వారికి వండి పెట్టడంలో వారింట్లో పొయ్యి ఎప్పుడూ ఆరేది కాదని చెబుతారు. కమ్యూనిస్టు పార్టీలో క్రియాశీలక కార్యకర్త స్థాయి నుంచి నాయకుడిగా ఎదిగాడు. ఆయన PUC వరకు చదువుకుని రైల్వే ఉద్యోగం వస్తే వెళ్లకుండా ఇంటర్వ్యూ లెటర్ను చించిపడేసి పూర్తి స్థాయిలో పార్టీ పనుల్లో మునిగిపోయాడు. ఆయన పార్టీ సిద్ధాంతాన్ని బాగా అధ్యయనం చేసేవాడు. ఇంట్లో ఉండే పుస్తకాలు చదవటం, పార్టీ సభ్యులతో చర్చలతో గడిచేది. ఆ ఊరిలో పార్టీకి సంబంధించిన రాష్ట్ర స్థాయి సభలు కూడా జరిగేవి. దావులూరులో చింతల సూర్యనారాయణ అనే నాయకుడు మొదట తన ఇంటిని కేంద్రంగా చేసి కార్యక్రమాలు నడిపితే దళితవాడలో వేము రామసుబ్బయ్య దాన్ని కొనసాగించాడు. వారిది దళితుల్లో కొంత భూమి ఉన్న కుటుంబం. ఆయన తండ్రి రాఘవయ్య కూడా పార్టీ మనిషే. వారికి ఉన్న వ్యవసాయ భూమిలో తన వాటాను రామసుబ్బయ్య పార్టీ కోసం ఇచ్చాడు. దాంతో తర్వాతి కాలంలో కుటుంబం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకు గురైంది. సువార్తమ్మ, రామసుబ్బయ్య అనేక నిర్బంధాలను ఎదుర్కొని రాజమండ్రి, కడలూరు, సేలవులలో జైలు శిక్ష అనుభవించారు. పార్టీ మీద నిషేధమున్న రోజుల్లో రహస్య జీవితం గడిపారు. ఆమె చిన్నప్పటి నుంచి పోలీసుల నుంచి, గ్రామ భూస్వాముల నుంచి దెబ్బలు తింటూ పెరిగింది. సువార్తమ్మ, రామసుబ్బయ్యలకు 7 పిల్లలు. వారిలో 2 చిన్న వయసులోనే పోషణ కరువై చనిపోగా 3 మగపిల్లలు సమతా, ప్రఫుల్లోపాధ్యాయ, రంజన్ రాయ్, శాంతి, 2 ఆడపిల్లలు కుముద్వతి, లెనీనా మిగిలారు. చిన్న కొడుకు శాంతి యువకుడిగా దళిత ఉద్యమంలో పాల్గొంటూ చనిపోయాడు. ఆయన పిల్లల మందు కోసం బజారుకు వెళ్ళి అట్నుంచి అటే పార్టీ పనుల కోసం వెళ్ళి పోలీసులకు చిక్కి జైలుకు వెళ్ళిన సమయంలో 2 చిన్నపిల్లలు చనిపోయారు. ఇల్లు గడవటం కష్టంగా ఉండి సువార్తమ్మ టీచర్ ట్రైనింగ్ చేసి ప్రైమరీ స్కూల్ టీచర్గా ఉద్యోగం సంపాదించుకుంది. పార్టీలో పనిచేయడం వల్ల వారు ఎన్ని ఇబ్బందులు పడినా పిల్లలకు వారు కమ్యూనిస్టు పార్టీ గొప్పదనే చెప్పారు. వారి పేర్లు కూడా కమ్యూనిస్టు నాయకులవే పెట్టుకుని పార్టీ సిద్ధాంతం పట్ల తమ ప్రేమను చాటుకోవడం విశేషం. సువార్తమ్మ, రామసుబ్బయ్య ఊరిలో కమ్యూనిస్టు పార్టీ కార్యక్రమాలు ఆగిపోయినాక కాపురం తెనాలికి మార్చారు. పిల్లలంతా తెనాలిలోనే చదువుకుని పెద్దవాళ్ళు అయ్యారు. ఆమెకు ఉద్యోగంలో బదిలీ కోసం కూడా వారు ఎవరినీ సహాయం అడిగేవారు కాదు. మైళ్ళకు మైళ్ళు ఆమె కాలినడకనే తిరిగింది. కనీసం రిక్షా ఎక్కిన రోజు లేదు. భర్త పార్టీ కోసం పొలం ఇవ్వడం, ఉద్యోగం చేయకుండా, ఇల్లు పట్టకుండా, పిల్లల్ని పట్టించుకోకుండా పార్టీ పనులు మునిగిపోయినా ఆమెకు భర్తపై ఎప్పుడూ కోపం తెప్పించలేదు. ఆయన నిబద్ధతను గౌరవించింది. రామసుబ్బయ్య పాతకాలపు కమ్యూనిస్ట్ కాదు. ఆయన బాగా చదువుకున్నవాడే కాక ఆచరణశీలి కూడా. కుటుంబంలో స్త్రీల పట్ల ఎంతో సున్నితంగా వ్యవహరిస్తూ వారి వ్యక్తిత్వాన్ని గౌరవించేవాడు. ఆమె మాటకు విలువ ఇచ్చేవాడు. సువార్తమ్మ ఉద్యమకారిణి, కళాకారిణి. కమ్యూనిస్టు ఉద్యమం విజయవంతమైతే పేదలు, పీడితుల జీవితాల్లో వెలుగు వస్తుందని నమ్మిన వ్యక్తి. ఆమె బృందం చెప్పే బుర్రకథ ప్రదర్శనలు కాలక్షేపం కోసం కాదు, సమాజం రావాలని స్ఫూర్తిదాయకమైన పోరాటాల గురించి, కమ్యూనిస్టు యోధుల కథలు చెప్పేవారు. హిట్లర్ వంటి నియంతల్ని తరిమి కొట్టమని ఆ కథల్లో ప్రజలకు చెప్పేవారు. ఆమె ప్రముఖ కమ్యూనిస్టు స్త్రీలైన తానియా, వీరజోయమ్మ వంటి వారిపైన, లెనిన్, స్టాలిన్లపైన పాటలు పాడేది. వారింట్లో ఎటువంటి మత సాంప్రదాయాలను పాటించేవారు కాదు. తోటి పిల్లలందరూ క్రిస్మస్కి కొత్త బట్టలు కొనుక్కుని సంతోషంగా ఉంటే వారు పండగలు, పబ్బాలు జరుపుకునేవారు కాదు. మేడేనే వారి పండగ. మే నెల 1వ తేదీన జెండా ఎగరేసి పిల్లలకు చాక్లెట్లు పంచేవారు. రామసుబ్బయ్య కుటుంబానికి ఆనాటి ప్రముఖ కమ్యూనిస్టు పార్టీ
కుటుంబాలతో సన్నిహిత సంబంధాలు ఉండేవి. తెనాల్లో పాకి పని వారిని సమీకరించి వారి కోసం పనిచేశారు. వారిని కూడా మేడే ఉత్సవాలకు పిలిచేవారు. తెలుగునాట కమ్యూనిస్టు ఉద్యమంపై వచ్చిన పుస్తకాల్లో వీరి చరిత్ర లేదు. ఒక పుస్తకంలో కాబోతు రామస్వామిపై కొద్దిగా, వేము రామసుబ్బయ్య పైన కొద్దిగా వివరాలు ఉన్నాయి తప్ప వేము సువార్తమ్మ వంటి స్త్రీలు చేసిన త్యాగాలను పేర్కొనకపోవడం యాదృచ్ఛికం కాదు. అయినప్పటికీ తన భర్త రామసుబ్బయ్య గురించి 6 పేజీ రాసిన ఆ పుస్తకాన్ని సువార్తమ్మ దళిత స్త్రీలు బైబిల్ని తలకింద పెట్టుకున్నట్టు పెట్టుకుంటుంది. ఆమె పిల్లలు దళిత ఉద్యమంలో పనిచేస్తున్నారు. సువార్తమ్మ గొప్ప ప్రజాస్వామికవాది. ఆమెకు కమ్యూనిజం, అంబేద్కర్ వాదం రెండూ వేరు కాదు. సమత కోసం జరిగే వేరువేరు మార్గాలుగా గౌరవిస్తుంది. మార్పు కోసం అనేక ప్రయత్నాలు చేయడం మంచిదే కదా అనుకుంటుంది. సాధారణంగా సాంప్రదాయ కమ్యూనిస్టులు కుల నిర్మూలన పోరాటాలను ఒప్పుకోరు. పైగా అదేదో వేర్పాటువాదమని కొట్టిపారేస్తారు. ఆమెకి ఇప్పుడు 90 సంవత్సరాలు పైబడ్డాయి. తెనాలిలో రెండో కొడుకు రంజన్తో ఉంటుంది. భర్త రామసుబ్బయ్య 1991లోనే చనిపోయాడు. ఒకసారి పక్షవాతం పలకరించిపోయింది. కొడుకు శాంతి చనిపోయాడు. అయినా సువార్తమ్మ నిశ్చలంగా ఉంది. ఆమెకు జీవితం మీద ఎటువంటి ఫిర్యాదు లేదు. ఎవరి మీద అసంతృప్తులు, అసహనాలు లేవు. వయసు మీద పడ్డాక వచ్చే బలహీనతల పట్ల అవగాహన ఉంది కాబట్టి ఆమెలో మానసిక దౌర్బల్యం లేదు. సువార్తమ్మకు ముందు నుంచి శాస్త్రీయ దృష్టి ఉండేది. దేవుడు, స్వర్గనరకాల మీద నమ్మకం ఎప్పుడూ లేదు కనుక ఆమె ఇంకా భౌతికవాదిగానే మిగిలి ఉంది. విప్లవం, ప్రేమ వేరు కాదని సువార్తమ్మని చూస్తే అనిపిస్తుంది. విన్నారు కదండి, కొందరు దేశం కోసం ఎంతో పోరాటం చేశారు. దేశం బాగుండాలని సమాజ నిర్మాణం కోసం వాళ్ళ జీవితాలనే త్యాగం చేశారు. అలాంటి వాళ్ళు చరిత్రలో ఎక్కడా లేకపోయినా మన చల్లపల్లి స్వరూపరాణి గారు ఏరి కూరి వాళ్ళందరినీ ఒక దగ్గర చేర్చి మనందరికీ ఈరోజు వినగలుగుతున్నామంటే ఎంత అద్భుతం అండి. ఇలాంటి మహిళలు ఆ రోజుల్లో, మహిళ అంటే బయటకు రాలేని రోజుల్లో కూడా ఇంతమంది మహిళలు సమాజ నిర్మాణం కోసం పోరాటం చేశారంటే మనం ఎంతో గర్వించాలి. వాళ్ళని మనం మర్చిపోకూడదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.